నేర్చుకుందాం. వినండి అందరూ. అందరూ ఆల్ ఆఫ్ యూ బీ సైలెంట్. ఆల్ ఆఫ్ యూ బీ సైలెంట్ అంటే అర్థం ఏంటి? అందరూ నిశ్శబ్దంగా ఉండండి. పిల్లలు చాలా మంచి వాళ్ళు. ఇదిగో ఈ పిల్లడు చాలా మంచివాడు. అటుకెళ్ళి కూర్చోరా, అటుకెళ్ళి కూర్చోరు. ఇంకా దూరం కూర్చోండి, మంట కూర్చోండి. అయితే నాన్న ఒక ఊళ్ళో, అరే నాన్న వినండి, ఒక ఊళ్ళోనూ సింహం ఉంది. ఏంటుంది? సింహం ఉంటే ఒక అడవిలో, ఊళ్ళో కాదు, ఊళ్ళో సింహాలు ఉంటాయండి. అడవిలో ఉంది. అడవిలో సింహం ఉంటే ఒకసారి ఆ సింహము వేట ఆడడానికి వెళ్ళింది. వెళ్తే ఒక ఏనుగు కనబడింది. ఏనుగు తినేస్తే బాగుంటుంది, నేను చంపుకుంటే వారం రోజులు మనం ఫ్రై చేసి ఉంచుకోవచ్చు, కొంచెం కొంచెం ముక్క తినొచ్చును అనేసి ఆ కథలో దేవుని సన్నిధిలో ఓకే ఈసారి చెప్తావా? చెప్తావా? సరే సరే ఓకేనమ్మా. అయితే వినండి, చాలా జాగ్రత్త. 5 నిమిషాలు ముగిస్తానమ్మా తల్లి. ఈ సింహం ఎప్పుడైతే ఏనుగుని పట్టుకున్నప్పటికీ ఆ ఏనుగు హెరుక్కున పాల్గొందని అయినప్పటికీ దీనికి 3 కోళ్ళు రాలిపోయి కాలు సింహానికి. అప్పటి నుంచి అది ఏమైంది? మరి కుంటిది ఎక్కడైనా కుంటి సింహము వేటకి వెళ్ళగలదా? వెళ్ళలేదు. అప్పుడు దానికి ఆకలి కదా, అప్పుడే వచ్చి ఒక నక్క అలాగే వెళ్తాందంట. నక్క నక్క నువ్వు రావా అన్నదంట. అమ్మో నువ్వు మంచిదారు కాదు, నువ్వు తినేస్తున్నాను అంటే లేదు లేదు నీతో స్నేహం చేస్తాను రా అన్నది. మంచి మామ చెప్తే వచ్చిందనమాట. ఏం లేదు నక్క, ఇగో నాకు ఆహారం లేదు, నాకు ఇలా కుంటిదని అయిపోన్నావు, నువ్వు తెచ్చి కొంచెం వేసి ఆహారం పెట్టవా అని అడిగింది. కొంచెం వేసి ఆహారం పెట్టవా అని అంటే అయితే అలాగే అని చెప్పేసి కొంచెం వేసి ఆహారము తెచ్చి ఇద్దరు కలిసి తింటుండేవాడు అన్నమాట. తింటుంటే ఒక రోజు అన్నది చెప్పము అలా కాదు, ఎక్కువ పెద్ద ఆహారం పట్టురావాలి సరే అన్నది. అంటే నక్క చిత్తులు మాట నక్క కదా, మాయ మాట చెప్తుంది నక్క. నక్క ఎలాంటిది? మాయ మాట చెప్తుంది. అయితే ఒకరోజు ఆ నక్క మాంసం ఆహారంలో తిరుగుతుంటే ఒక మంచి మైదానంలో ఒక గాడిద మేస్తుంది అన్నమాట. గాడిద మేస్తే నక్క అనుకుంది, ఆహా ఎంత బాగుంది, ఈ నక్కని ఈ గాడిని కానీ తీసుకెళ్ళిపోతే సింహం ఎంత బాగో ఆహారం సరిపోతే వారం రోజులు మా ఇద్దరు తినం అనుకోండి. అయితే నక్క వెళ్ళి స్నేహం చేస్తుంది. స్నేహం చేసి ఎవరితోనే? గాడితోనే. నాకు గాడిద నువ్వు చాలా మంచిదానివి, నువ్వు మా దగ్గర గాడిద ఉంది, అది నీతో స్నేహం చేయాలనుకుంటుంది, నువ్వు రావా అని అడిగింది. అక్కడ ఊరు పొగలోను మరి గాడి ఉంటుంది. అక్కడ గాడిద లేదు కదా. గాడిద లేకపోయినప్పుడు ఏమని అన్నదంట, సింహం ఉంటే గాడిద ఉన్నది, నీతో స్నేహం చేయాలనుకుంటుంది అన్నది. ఏం మాయ మాట చెప్పింది. అయితే సరే కదా అని చెల్లింది అనమాట. ఇల్లు వెళ్ళేటప్పటికీ ఆ సింహం పడేమని వచ్చి దీన్ని పడిపోతే ఎలా కూడా తప్పించుకున్నా. వినండి, అడుగులో నేనురా ఏం చెప్పాను. అడుగులో సింహంతో స్నేహం ఎవరు చేశారు? నక్క ఎవరు తీసుకొచ్చి సింహం పడితే రాగానే మంది పట్టించింది. పడితే అంటనే కంగారు పడి దొరకలేదు. అప్పుడు నక్క అన్నది, బాబు ఏం గాబరా పడ్డా, నువ్వు ఆగొచ్చు కదా, ఆగితే నేనే కదా కష్టపడి తీసుకొచ్చాను, నింపాలు పడుకోవాలి కదా తీసుకొని రావా అన్నది. మళ్ళీ అప్పుడు వెళ్ళి చూడండి ఎన్ని మాయ మాట చెప్తుందో. ఇప్పుడు చూడండి సాతాను మాయ మాటలు చెప్తాడు, అబద్ధాలే చెప్తాడు. సాతాను అబద్ధాలే చెప్తాడు. సినిమాలే చూడండి, అవన్నీ కూడా మోసం అంటే ఆడుకుంటారు, దొంగతనాలే చేయమంటారు. ఇది మోసం చేసింది. మళ్ళీ నక్క అన్నది, గాడిద ఎందుకు వెళ్ళిపోను నువ్వు, అది కంగారు పడి ఎవరో అనుకోని సంతోషం మీద నేను కౌగులించుకోని అనుకోండి, నువ్వు పారిపోనవాట అన్నది. కౌగులించుకుంది. అదేం కౌగులించుకుంటుంది, నన్ను పట్టించిందే అన్నది. లేదు కౌగులించుకుంటుందట, నిన్ను చూడాలనుందా రావచ్చు కదా అన్నది. అలాగా ఇలాగా మాయ మాట చెప్పి తీసుకుని వెళ్ళింది. తీసుకుని వెళ్తే ఏమైంది, లోన తీసుకెళ్ళగానే దాన్ని పట్టేసి పేక కొరికేసి తినేసేది. ఇప్పుడు ఎవరు నష్టపోయారు? గాడిద. చూసారా ఎవరి మాట నమ్మింది? నక్క మాట నమ్మింది. నక్క సాతాను
సాతాను ఏం చేస్తుందంటే మనం అనుకుంటాం చెడ్డ స్నేహితులు చెడ్డ స్నేహం చేయకూడదు, మంచి మాటలు మాట్లాడాలి, అబద్ధాలు ఆడకూడదు. ఇంకొక కథ చెప్తాను దానికి సంబంధించింది. ఇప్పుడు మన బైబిల్ గ్రంథంలో ఇలాంటి అబద్ధాలు అనేది ఒకడు ఉన్నాడు, ఇలాంటి మోసం మాట చెప్పుడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు యోవాషు. ఏం పేరు? యోవాషు. యోవాషు తాలూకా వినండి, యోవాషు తాలూకా నానమ్మ ఒకటి, దాని పేరు అతల్య. ఆ నాన్నగారి పేరు అహజ్యా. ఏం పేరు? అహజ్యా. అహజ్యా చనిపోయిన తర్వాత అతల్య అంటే ఈ యోవాషు చిన్న పిల్లాడు, 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు పిల్లాడు. ఈ పిల్లాన్ని అతల్య అనుకుంది, మొత్తం నేనే రాజు అవ్వాలి ఈ దేశానికి, రాజకుమారులు అందరినీ చంపేస్తున్నాం అన్నది. అందరినీ చంపేసిందట. చంపిస్తే చిన్నపిల్లడు ఉన్నాడు కదా, మనలో తెలియదు ఉన్నాడని, ఇలా కాదు వాళ్ళ మేనత్త అవుతుంది. వాళ్ళ మేనత్త పేరు యెహోషాపాతు. ఏం పేరు? యెహోషాపాతు. మేనత్త ఏం చెప్పిందంటే కాదు, అది నమ్ము అమ్మ మంచిది కాదు, ఈ పిల్లలు తీసుకుని దాస్తానని చెప్పేసి ఒక దగ్గర భద్రంగా ఆ రాణికి తెలియకుండా అతల్యానికి తెలియకుండా దాసింది. ఎక్కడ దాసింది? దేవుని మందిరంలో దాసింది. దేవుని మందిరంలో దాస్తే అలా పెద్ద అవుతాడు. పెద్ద 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు అవగానే ఆయనకి బయట ఇచ్చి దేవుని మాట చెప్పి ఆయనకి రాజకీయం పెట్టి రాజు చేశారు. దేశానికి ఎన్ని సంవత్సరాలను? 6 సంవత్సరాలు రాజు అయిపోతాడు. అభిషేకం ఇచ్చాడు. ఆ పక్కనే ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన తోడుగాన, ఆయన ముసలాతను, ఆయన మేనమామ అవుతాడు. ఆయన పేరు యెహోనాదాబు. ఏం పేరు? యెహోనాదాబు. రాజుగారి పేరు ఏం పేరు? ఇప్పుడు రాజుగారి పేరు ఏం పేరు? యోవాషు. యోవాషు తాలూకా నాయన పేరు ఏం పేరు? అతల్య. అతల్య మంచిదా కాదు, అందరిని చంపేస్తుంది. పరిపాలన ఎవరికి నీళ్ళు ఇవ్వలేదు, రేషన్ బియ్యం ఇవ్వడం లేదు, సబ్బులు ఇవ్వడం లేదు, రేటు విపరీతంగా పెంచేస్తుంది అన్నమాట. రాష్ట్రంలో ఎంత భయంకరంగా పరిపాలిస్తుంది. ఎంతలోనికి చిన్న కూరని రాజుని చేస్తారు కదా, ఎవరు చేశారు రాజుని? వాళ్ళ మేనమామ పాస్టర్ గారు ఆయనే, మేనమామ ఆయనే. ఆయన పేరు యెహోనాదాబు. అయితే యెహోనాదాబు ఎప్పుడైతే పెరిగి పెద్దవాడు అయ్యాడో అలా పెద్దవాడు అవుతున్నాడు. పరిపాలన ఎంతని విషయం తెలిసిపోయింది అతల్యాకి, నాయనకి. ఎవరా నేను కాకుండా రాజు అయినారు ఇక్కడ అనేసరికి ఆయన్ని అలాగే ఆయన్ని చంపేశారు. వినండి, వింటారా? ఎవరు చచ్చిపోయారు ఇప్పుడు? అతల్య చచ్చిపోయింది. అతల్యం చంపిస్తే రాజుగారు పరిపాలన చేస్తున్నారు. పాస్టర్ గారు ముసలి అయిపోయారు, అతను చచ్చిపోయాడు. రాజు పరిపాలన సుపక్షంగా ఉంది. ఎందులోకి అందరూ పెరుగుతుంటే చాలా మంది ప్రజలు మళ్ళా విగ్రహారాధనకి వెళ్ళిపోతారు అన్నమాట. వినాలా? విగ్రహారాధనకి వెళ్ళిపోతుంటే రాజుగారి పాపం వస్తుంది. అరే దేవుని మర్చిపోయారు, అందరూ ఇలా చేస్తారంటే, భయంకరంగా ఉన్నారంటే అని చెప్పేసి కూర్చున్నాం బయట. అయితే వినండి, అయితే ఎవరు ఇదంతా ఎలా చేస్తారు అని చెప్పేసి ఆలోచన చేశారనమాట. అయితే ఎప్పుడైతే ఇలా చేశారో అప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇతను కూడా ప్రజలకు అనుకూలంగా అయితే మనం కూడా గుళ్ళు కట్టాలా, మనం కూడా ఎక్కడెక్కడ కట్టాలని చెప్పి అన్ని కట్టుకుంటే ఇవన్నీ కడుతూ ఉండవు. రాజుని జాగ్రత్త తీసుకొని రావాలి. తీసుకొచ్చి కూర్చోబెట్టి మూలనే ఇక చల్లబడిపో జాగ్రత్త చూసుకొని తీసుకోండి రా. అయితే ఎప్పుడైతే తీసుకొచ్చారో ఈ మాట విన్నారు కదా, ఆ ప్రజలను తిరగకొని చేస్తే అప్పుడు రాజు ఏం చేసినాడంటే, సరే మీతో పాటు నేనే మారిపోవాలి. ఆయన కూడా అయిపోయాడు. ఎవరు? యోవాషు. పెద్దలు ఆయన రాజు చేస్తూ పాడైపోయాడు. పాడైపోయిన తర్వాత లోకం కరువులోకి వెళ్ళిపోయింది. దేవుని మర్చిపోయేసరికి కరువులోకి వెళ్ళిపోయేసరికి అప్పుడు ఆగిందా? అప్పుడు ఆయన పాస్టర్ గారి కుమారుడు ఉన్నాడు ఆయన
ఆయన పేరు జకర్యా. ఏం పేరు? జకర్యా అన్నాడు. రాజుగారు రాజుగారు హాయ్ పిల్లలు రాజుగారు రాజుగారు పేరు ఏం పేరా? రాజుగారు పేరు ఏం పేరు? రాజుగారు రాజుగారు పద్ధతి కాదండి. దేవుడు మాట వినిపించుకోలేదు. జకర్యా జకర్యా అయితే తీసుకొని వస్తే అయ్యో అయ్యో ఎంత పరిస్థితి అయిపోయింది. ఈ ఎవరులా ఎలా చేస్తున్నాడు? ఈ జకర్యా మాట అన్నాడు రాజు. ఎవరు మాట్లాడినాడు? ఎవరు మాట్లాడినాడు? రాజు అయితే రాజుగారు రాజుగారు ఎవరు మాట్లాడినాడు? జకర్యాని చంపించాడు. ఆ తర్వాత అలా పాస్టర్ కూడా చచ్చిపోయారు. ముసలైపోయి ఇప్పుడు ఎవరు లేరు. రాజుగారి పరిస్థితి అసలాపుత్రంగా భయంకరంగా అయిపోయింది. అందుచేతనే మనం ఎప్పుడు కూడా ఎవరు మాట్లాడాలి? యేసయ్య మాట్లాడాలి. పిల్లలు బూత్ మాటలు ఆడకూడదు, సినిమా పాటలు పాడకూడదు, యేసయ్య పాటలు పాడాలి. యేసయ్యని మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుంటే యోబు చిన్నతనంలోనే రాజు అయ్యాడు. మనందరం కూడా మీరందరూ బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, అమ్మ నాన్న మాట వినాలి, పెద్దలు గౌరవించాలి. నేను నిన్ను అనకూడదు అమ్మ నాన్న మాటలు, అందరూ కూడా అమ్మ నాన్న మాటలు వినాలి. కాబట్టి మనము ఈ నక్క చూడు తప్పుడు మాట చెప్పింది, అలాగే చెప్పడంతో గాడిద ఆహారంగా వెళ్ళిపోయింది, పాపం చచ్చిపోయింది. ఈ యోవాసు కూడా తప్పుడు మాట విన్నాడు, మంచి మాట వినలేదు. ఎప్పుడు ఆ పాస్టర్ ఉన్నంత వరకు విన్నాడు. పాస్టర్ చనిపోయిన తర్వాత మరి లేదు. ఏమన్నాడమ్మా? వినలేదు. వినకపోవడం వల్ల దేశం పోయింది, రాజ్యం వల్ల శత్రువుకే వెళ్ళిపోయింది. దేవుడు ఆమేన్.